హలో! హాయ్! అందరూ బాగున్నారా? నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను. ఇదైతే వ్లాగ్ అయితే ఫ్రైడే రోజు వ్లాగ్ అండి. ఫ్రైడే నుంచి సాటర్డే మధ్యాహ్నం వరకు వ్లాగ్ అనమాట. ఈ వ్లాగ్‌ని షూట్ చేస్తున్నప్పుడు టైం అయితే 12 దాటిపోయింది. ఫుల్ వర్షం స్టార్ట్ అయిపోయిందనమాట అప్పుడే. ఇక్కడ నేను ఎందుకు పరిగెడుతున్నానో చెప్పలేక బయటికి నేను. ఇక్కడ జస్వి చెప్పులు ఉండిపోయాయనమాట. ఆడుకుంటూ ఇక్కడ వదిలేసింది జస్వి అయితే. ఫుల్ వర్షం వస్తుంది కదా! మళ్ళీ వర్షానికి ఎక్కడైనా అంటే వాటర్‌లో కొట్టుకుపోతాయేమో చెప్పులని చెప్పేసి ఇంక నేనైతే తీసుకొని లోపలికైతే వెళ్ళిపోతున్నాను. సడెన్‌గా పెద్ద వర్షం అనమాట. సౌండ్స్ వస్తాయి కదా! వర్షం వస్తే మనకి రూమ్‌లోకి కూడా. అలాగే రూమ్‌లోకి సౌండ్స్ వస్తున్నాయి. సర్లే బట్టలున్నాయి అని చెప్పేసి బట్టలు తీసుకోవడానికి వెళ్ళాను. వెళ్ళి బట్టలు కూడా తీసుకున్నాను నేను. తీరా కిందకొచ్చి బయటికెళ్ళి చూసాననమాట నార్మల్‌గా వర్షం ఎంత పడుతుంది ఏంటని చెప్పేసి. అప్పుడే జస్టు చెప్పులు కనిపించింది నాకు. సర్లే అని చెప్పి లోపల తీసుకొచ్చాను. ఇక్కడ చూసాక మొత్తం ఎంత తడిచిపోయాను నేను. జస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికెళ్ళి రావడానికి మొత్తం బాడీ అంతా తడిసిపోయిందనమాట మొత్తం. అందుకని చెప్పేసి వెంటనే మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని నైటీ వేసుకున్నాను. ఆ లైటింగ్స్‌లో దాంట్లో అసల టెంపుల్ అయితే చాలా అంటే చాలా బావుంది. పైగా ఒకటి వర్షం ఒకటి పడుతుంది గదా! ఇంకా అనిపించింది నాకైతే రోజైతే నైట్. మా జశ్వికి, మా చిన్నోడికి, మా ఆయనకి ముగ్గురికి ఫుల్ ఫీవరు. తిరుపతి వెళ్ళొచ్చినప్పటి నుంచి అసలు జ్వరం అయితే స్టార్ట్ అయింది కానీ తగ్గట్లేదనమాట వాళ్ళకి. తిరుపతి నుంచి వచ్చిన తర్వాత రోజు నెక్స్ట్ డేనే ఫుల్ ఫీవర్ అనమాట మా ముగ్గురికి. అంటే మా ఆయనకి, ఇద్దరు పిల్లలకి. నాకైతే జ్వరం ఏమి లేదు. లైట్‌గా కోల్డ్ చేసినట్టు అనిపించింది కానీ మళ్ళీ నార్మల్ అయిపోయాను నేనైతే. మొత్తం ఇంట్లో అందరికి ఫీవర్ అనమాట. మా ఆయనకి అసలు తగ్గట్లేదు. పిల్లలకి కూడా తగ్గట్లేదు. గురువారం నైట్ హాస్పిటల్‌కి తీసుకెళ్ళాము మేము. ఇద్దరు పిల్లల్ని చూపించుకొచ్చాము. సడెన్‌గా ఫస్ట్ మా ఆయనకి జ్వరమొచ్చింది. తర్వాత జశ్వి జ్వరమొచ్చింది. దాని తర్వాత జశ్విది చిన్నోడికి అంటుకున్నట్టుంది జ్వరము. వాడు మధ్య నుంచి బానే ఆడుకుంటున్నాడు. సడెన్‌గా పడుకొని లేసే టైంకి అయితే ఫుల్ ఫీవర్ అయిపోయింది మా చిన్నోడికైతే. సర్లే తగ్గిపోద్దేమని చెప్పేసి జశ్వికైతే 2 డేస్ అయితే నేను మెడిసిన్స్ వేశాను. పారాసిటమాల్ ఉంటుంది కదా! అదైతే వేశాను. చిన్నోడికైతే ఇంకా చెప్పా కదా నేను వాడికి వెంటనే వచ్చింది జ్వరం అని చెప్పేసి. చిన్నోడికోసారి అంటే ఆ రోజు నైట్ అయితే పారాసిటమాల్ వేశాను. మళ్ళీ డౌట్ వచ్చిందనమాట. జశ్వికి ఇంకా 2 డేస్ ఏం తగ్గలే కదా అని చెప్పేసి జశ్విని, చిన్నోడిని తీసుకొని ఇద్దరైతే హాస్పిటల్‌కి వెళ్ళిపోయాము నేను, మా ఆయన. జ్వరం కాబట్టి ఫ్రూట్స్ ఇంట్లో అయితే ఎవ్వరు తినరనమాట మా ఇంట్లోని. నార్మల్ టైంలో అయితే మా జశ్వి జామకాయ, యాపిల్ తింటారు పిల్లలిద్దరు కలిసి. మా ఆయన కూడా తింటాడనమాట. కానీ జ్వరం కదా! అసలు జ్వరంలో అని చెప్పేసి ఫ్రూట్స్ ఎవ్వరు తినలేదు. అలాగే ఫ్రూట్స్ ఉండిపోయినాయి. నాకేమో ఒక్కదాన్నే తినబుద్ధి అవ్వదనమాట. వీళ్ళు తింటే ఏంటంటే వీళ్ళకి కట్ చేసి ఇస్తాను కదా నేను. వాళ్ళతో పాటు నేను కూడా తింటూ ఉంటాను. లేదంటే వీళ్ళు ఎవ్వరు తినకపోతే నాకు కూడా తినబుద్ధి అవ్వదు. ఇంక జశ్వికి అయితే బనానా అయితే ఇచ్చాననమాట. తింటా అని చెప్పింది. ఇచ్చాను. 3 డేస్ తర్వాత మన జశ్వి అయితే ఇవాళ బనానా తింటా అని చెప్పింది. ఇచ్చాను. కొంచెం తినిందంతే మళ్ళీ తీసి ఇస్తుందనమాట నాకే. అప్పుడే మా ఆయన ఇంక పడుకోపోయాడనమాట. నార్మల్ టైంలో మా ఆయన 1 గంట వరకు పడుకోరు. కానీ ఈరోజైతే అప్పుడే తొందరగా పడుకోపోయారు. జ్వరంగా తొందరగా పడుకోపోయారు. మా చిన్నోడు కూడా పడుకోపోయాడు. మా జశ్వికి అయితే ఇప్పుడే కొంచెం సెట్ అవుతుందనమాట. ఇంకా టీవీ చూస్తుంది జశ్వి అయితే. నేను ఇక జశ్వితో అదే అంటున్నాననమాట. ఒక 2 డేస్ నుంచి, 3 డేస్ నుంచి నార్మల్‌గా లేవుగా జశ్వి, నువ్వు అసలు ఏం తినలే కదా! ఇప్పుడు బానే ఉందా నీకంటే, ఆ మమ్మీ అంటుందనమాట. అసలు జశ్వికి ఎంతలా ఫీవర్ వచ్చిందంటే, జశ్వి అడుగుతుందనమాట మెడిసిన్స్ వచ్చినని ఇయ్యమ్మా అని చెప్తుందనమాట. నాకు జ్వరం వస్తుంది. నాకు ఆ మందు వెయ్యి అంటుందనమాట. అసలు ఎప్పుడు అనేది కాదు. ఈసారి ఏంటో కొత్తగా అంటుంది. నాకు మందేయి అని చెప్పేసి. అంటే పారాసిటమాల్ వేసిన మనకి హాఫ్ అన్ అవర్‌కి, 1 అవర్‌కి జ్వరం కొంచెం తగ్గుతూ వస్తుంది కదా పిల్లలకి. సో, జశ్వికి తెలిసినట్టుందనమాట. అంటే వేసినప్పుడు తను తగ్గుతుంది కదా, బాడీకి తనకు తెలుస్తుంది కదా! అందుకని చెప్పేసి వేసిన 2, 3 గంటలు కూడా మళ్ళీ వెయ్యమ్మా అదే పట్టుకుంటుంది. ఇంకా తనకు కొంచెం నీరసంగా ఉన్నా సరే ఇంకా అది తీసుకొచ్చేసి మెడిసిన్స్ తీసుకొచ్చి నాకు వెయ్యి అని చెప్తుంది. ఇదైతే ఫ్రైడే పొద్దుననమాట. జశ్వి నేను లేచాం. చిన్నోడైతే ఇంకా లెగలేదు. వాడు ఇంకా కొంచెం సిక్‌లో ఉన్నాడనమాట. నేను జశ్వి లేసాక పనులైతే స్టార్ట్ చేసుకోవాలి. నేను సామాన్లయితే శుభ్రం క్లీన్ చేసేసాను. సామాన్లు ఎక్కువ లేవనమాట. ఎందుకంటే పిల్లలు సరిగ్గా తినట్లేదు. మా ఆయన కూడా సరిగ్గా తినట్లేదనమాట. ఇంట్లో అసలు ఏం చేసినా తినట్లేదు. మా జశ్వి, చిన్నోడికైతే నైట్ మాట టిఫిన్ తీసుకొచ్చి పెడుతున్నా. అయినా సరే సరిగ్గా తినట్లేదనమాట ఇద్దరు. చిన్నోడైతే కొంచెం పర్లేదనమాట. కొంచెమైనా తింటున్నాడు. మా జశ్వి అస్సలు తినట్లేదు. ఏం కావాలంటే ఏదో ఒకటి చెప్తుంది. దోస కావాలి, ఇడ్లీ కావాలి, బోండా కావాలని చెప్తుంది కానీ, తీరా తీసుకొస్తే మాత్రం అసలు ఏం తినట్లేదనమాట. ఒక ముక్క కూడా నోట్లో పెట్టుకుంటలేదు. ఒక 3 డేస్ నుంచి అలాగే చేస్తుంది మా జశ్వి అయితే. ఇంకా బలవంతంగా నేనే 2 ముద్దలు పెడుతున్నా కానీ దానికి అసలు తనైతే ఏం తినట్లేదనమాట. ఇంకా మా జశ్వి మేడం అయితే జీడీలో కొనుక్కున్నారనమాట. చూసారు కదా! 99 అంటే రూ. 1 తక్కువ రూ. 100 అన్నమాట బ్యాగ్ అయితే ఇది. చూసారా ఎంత చిన్నగా ఉందో, కీ చైన్ అనమాట. కీ చైన్ బ్యాగ్ ఇది చాలా బావుంది. ఇది మేము జూడియోకెళ్ళాం కదా! తిరుపతి వెళ్తున్నప్పుడు అప్పుడు తీసుకున్న బ్యాగ్ అనమాట. ఇంట్లో పెట్టి వెళ్ళిపోయాను నేను. ఎందుకంటే అక్కడ తీసుకెళ్ళామనుకోండి మన జర్నీలోకి, ఈ పాటికి మొత్తం మా జశ్వి పీక్కొని తీసుకొచ్చేది ఇంటికి. అందుకని చెప్పేసి ఇంటికాడ ఉంచిన బ్యాగే తీసుకెళ్ళలేదు నేను తనకి. ఇక్కడైతే మా జశ్వి కోసం, మా చిన్నోడి కోసం పప్పన్నం పెట్టాను నేను. రైస్‌లో పప్పేసి బాగా ఉడకబెట్టి పెట్టాను.
ఇంకా ఇక్కడ ఏం చేశానంటే మా ఆయన కోసం నా కోసం అని చెప్పేసి రసం చేశాను అనమాట, వేడి వేడిగా తింటారేమని చెప్పేసి. కానీ అసలు ఆ అన్నమే తినలేదు ఆయన అయితే. వీళ్ళు సరిగ్గా ఫుడ్ తీసుకోకపోతే నాకు కూడా ఫుడ్ తినాలనిపించట్లేదు. నేను చేసింది కొంచెమైనా సరే దాంట్లో నేను కూడా కొంచెమే తిన్నాను. ఇంకొంచెం పక్కన పెట్టేసాను గిన్నెలో వేసి. ఇంక మా బిందు వచ్చిందనమాట. బిందుకైతే ఇచ్చాను. బాగుందా టేస్ట్ అంటే బాగుందని చెప్తుంది ఇక్కడ. మిరియాలు అన్నీ వేసి వేడివేడి చేశాను కదా, టేస్ట్ చాలా బాగుంది రసం అయితే. మా జశ్వి అయితే అంతగా తినలేదు, కొంచెమే తినింది తనైతే. ఇంకా మిగతాది బిందుకి ఇచ్చానమాట. బిందు కూడా కొంచెం తినే, ఎందుకంటే ఘాటు ఎక్కువ ఉందనమాట. అంటే మా ఆయనకి జలుబు ఉంది కదా, సో జలుబు తగ్గిపోతే కొంచెం ఘాటు ఎక్కువ వేసాను నేను. ఆ ఘాటు కొంచెం ఎక్కువ వల్ల మా బిందు కూడా సరిగ్గా ఎక్కువ తినలేదు అన్నం అయితే, కొంచెమే తినింది. ఇంకా ఇవాళ మా ఇంట్లో డిన్నర్కి అయితే బగారా రైస్, ఇంకొచ్చేసి చికెన్ కర్రీ అనమాట. జశ్వి జ్వరమైనా సరే చికెన్ కర్రీ తింటా అని చెప్పేసి జ్వరం వచ్చినప్పటి నుంచి అంటుంటాను. కాకపోతే మా ఆయన నన్ను వండివ్వలేదు అనమాట, ఎందుకంటే జ్వరం కదా జశ్వికి వద్దు ఎక్కువైపోద్దని చెప్పాడు అనమాట. ఇంకా నేను వండలేదు. ఇంకా ఇవాళ అయితే మెల్లమెల్ల తగ్గుతుంది కదా జ్వరం అని చెప్పేసి ఇంకా చికెన్ అయితే బయట తేవడానికి ఎవ్వరు లేరు. మా ఆయన ఆఫీస్కి వెళ్తే ఆయన అప్పుడే రారనమాట. ఆయన వచ్చిన తర్వాత వండాలంటే బాగా లేట్ అయిపోతుంది, పిల్లలు కూడా తినాలి కదా వాళ్ళు కూడా. అందుకని చెప్పేసి నేను బ్లింకిట్లో చికెన్ ఆర్డర్ పెట్టాను. చికెన్, కొత్తిమీర, పుదీనా కూడా లేదనమాట. ఇంకోటి వచ్చేసి పెరుగు, అది కూడా ఆర్డర్ పెట్టాను ఇక్కడ నేను. ఫస్ట్ అయితే రైస్ అయితే బాస్మతి రైస్ అనమాట, ఇంట్లో ఉంది. కరెక్ట్గా 2.5 గ్లాసులు ఉంది, కానీ 2 గ్లాసులే పెట్టాను, సరిపోద్ది 2 గ్లాసులు అయితే మాకు. ఇంకా ఇదే ఎక్కువైపోద్ది బియ్యం అయితే మాకు. ఇక్కడ నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నా కదా, ఇప్పుడు 3 గ్లాసులు అయితే వాటర్ వేసుకోవాలి. అంటే గ్లాస్కి గ్లాసున్నర నీళ్ళు అయితే వేసుకోవాలన్నమాట. 1.5 గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి. ఇది కూడా నాకు ఎలా తెలుసు అని ChatGPT చూసానమాట. వీడియోలు చూస్తే నాకు ఏం అంతగా ఎక్కలేదు. ఫుల్ వీడియోలు ఉంటాయి కానీ లాంగ్ వీడియోలు ఎవరు చూస్తారబ్బా అని చెప్పేసి షార్ట్ వీడియోలు చూసి నాకు ఏం అర్థం లేదనమాట. వాళ్ళు రెసిపీ చూపిస్తాను కాబట్టి వాటర్ ఎంతసేపు నానబెట్టాలి బియ్యం ఏం చెప్పట్లేదు వాళ్ళ దాంట్లోని షార్ట్ వీడియోలోని. అందుకని చెప్పేసి నేను ChatGPTని అడిగాను అనమాట. దాన్ని అడిగి నేను వంట చేశాను ఇక్కడ. ఎప్పుడు నేను ఆర్డర్ పెట్టినప్పుడు అంటే బ్లింకిట్లు కానీ జెప్టోలో ఆర్డర్ పెట్టినప్పుడు నేను స్నేహ చికెన్ ఆర్డర్ పెడతాను అనమాట. ఈసారి ఈ చికెన్ ఆర్డర్ పెట్టాను, ఎలా చూద్దామని చెప్పేసి ఈ చికెన్ అయితే ఆర్డర్ పెట్టాను నేను. ఇంకా ఆనియన్స్ కూడా ఆర్డర్ పెట్టాను, మర్చిపోయాను. ఆనియన్స్ అసలు లేవన్నమాట. టమాటాలు ఏంటో చాలా ఉన్నాయి కానీ ఆనియన్స్ అసలు లేవన్నమాట. ఆనియన్స్ కూడా ఆర్డర్ పెట్టాను నేను. దాదాపు టమాటాలు అయితే 5 కేజీలు ఉంటాయి మా ఇంట్లో. ఊరెళ్ళినప్పుడు నేను ఊరెళ్ళినప్పుడు నేను కొన్నాను కదా టమాటాలు, అవి ఉన్నాయన్నమాట. మళ్ళీ మొన్న మా ఆయన వెళ్ళుకుని టమాటాలు లేవేమని చెప్పేసి హాస్పిటల్కి వచ్చాం కదా మేము. మమ్మల్ని ఇంటికాడ దింపేసి మళ్ళీ ఆ రోజు సంత అయితే, బుధవారం సంత ఉంటుంది మా ఇంటికాడ. ఆ సంత అయితే అక్కడికి వెళ్ళి టమాటాలు తీసుకొచ్చారనమాట. 2 కేజీలు 3 కేజీలు టమాటా తెచ్చారు మా ఆయన. సో మొత్తం 5.5 కిలోలు టమాటాలు ఉన్నాయన్నమాట ఇంట్లో. అప్పుడు అన్ని టమాటాలు ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. ఒక రోజేమో టమాటా రైస్ చేశానమాట, ఇంకో రోజేమో టమాటా రసం చేశాను కదా నేను. ఇంకా టమాటాలు ఉన్నాయన్నమాట, దాంతో ఏం చేయాలో చూడాలి ఇంకా నేను. చికెన్ అయితే ఇంకా నేను శుభ్రంగా వాష్ చేసుకున్నాను. ఒకటి గమనించాను నేను చికెన్లోని ఏంటంటే, మనం బయట కొన్న చికెన్ ఏమో బ్లడ్ బాగుంటుందన్నమాట దాంట్లో. మనం ఎంత వాష్ చేసినా సరే పోదు, స్మెల్ కూడా పోదు. కాకపోతే ఇలా ప్యాకెట్లో అంటే బ్లింకిట్లో, జెప్టోలో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిన చికెన్ ఏంటంటే క్లీన్గా ఉంటుందన్నమాట. బ్లడ్ కూడా అంత ఏమి ఉండదు. ఒక 3 టైమ్స్ వాష్ చేసిన సరిపోద్ది మనకి. బ్లడ్ కూడా ఏముండదు, వాసన కూడా ఉండదు అనమాట. ఇక్కడ నువ్వు వండుతున్నా కదా, ఇది నేను బగారా రైస్కి అయితే వాటర్ వేస్తా కదా అని చెప్పేసి హై మంటలో పెట్టాను. సడన్గా గ్యాస్ అయితే రెడ్ మంటలో వచ్చేసింది. ఇంకో గ్యాస్ ఏమి ఇక్కడ చికెన్ కర్రీ వండుతున్నా కదా నేను. ఇదైతే నేను సిమ్లో పెట్టానమాట. సడన్గా గ్యాస్ ఆరిపోయింది. ఇది రైస్ది వెలిగే ఉంది, దీనిది ఆరిపోయింది అనమాట, కర్రీది ఆరిపోయింది. నేను సడన్గా గ్యాస్ అయిపోయిందేమో అనుకుని భయం వేస్తుంది నాకు. ఎందుకంటే 2 ఒకసారి పెట్టా కదా నేను పొయ్యి మీద. గ్యాస్ అయిపోయింది, భయం వేస్తుంది అనమాట నాకు. తర్వాత మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేస్తే మళ్ళీ గ్యాస్ బాగానే వెలిగింది. ఒకవేళ అప్పుడు మాత్రం ఆరిపోయింటే మొత్తం బిస్కెట్ అయిపోయింది నాకు. నేను ఫస్ట్ ఏమనుకున్నాను, రైస్ వండేద్దాం అనుకున్నాను, తర్వాత చికెన్ కర్రీ వండేద్దాం అనుకున్నాను. ఇంక సర్లే ఇంక 2 ఒకసారి పొయ్యి మీద వండేద్దాం అని చెప్పేసి ఇంకా 2 పొయ్యి మీద పెట్టానమాట. ఫస్ట్ అయితే రైస్ అయితే అయిపోయింది, చికెన్ కర్రీ కూడా ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చింది. చికెన్లో ఎప్పుడు నేను 1 స్పూన్ కారం వేసాను అనమాట. ఎందుకంటే మక్క తీసుకొచ్చిన కారం కదా, సో కారం ఎక్కువ ఉంటుందని చెప్పింది మక్క ముందే చెప్పింది నాతోని. ఏంటంటే ఎప్పుడైనా నువ్వు ఎంత వేసుకుంటావు అంతకన్నా కొంచెం తక్కువే వేసుకోదేవి కారం, లేదంటే ఇది నార్మల్ ప్యాకెట్ల కారం కాదు, ఇది పట్టించిన కారం కదా, కొంచెం స్పైస్ ఎక్కువ ఉంటుంది, కారం ఎక్కువ ఉంటుంది, చూసే వేసుకొని చెప్పింది. ఎప్పుడు నేను కూరలోనే 1 స్పూన్ కారమే వేస్తాను నేను. ప్యాకెట్ కారమైనా ఈ కారమే 1 స్పూన్ కారమే వేస్తాను నేను. ఈసారి ఏం చేశాను, నేను 2 స్పూన్లు కారం వేసాను అనమాట. మా ఆయనకి చెప్పా కదా జలుబు ఉందని చెప్పేసి తగ్గట్లేదని చెప్పేసి, ఆయన కొంచెం ఘాటుగా బాగుంటుందని చెప్పేసి 2 స్పూన్లు కారం వేసాను నేను. అస్సలు మా ఆయన అయితే తినలేకపోయాడు అనమాట. చాలా కారంగా ఉంది అని చెప్పాడు. అంటే జలుబు కదా, కోల్డ్ కదా, మరి దానివల్ల ఏంటి అర్థం కాలేదు కానీ చాలా కారం ఉంది, ఇంత కారం వేసావు అన్నాడు. నేను వేసి జస్ట్ 2 స్పూన్లు కారమే, అంటే ఎప్పుడు 1 స్పూన్ కారం వేస్తాను, ఇంకొకటి ఎక్కువ వేసాను అంతే అనమాట. ఇంకా మా జశ్వి అయితే చికెన్ తెచ్చినప్పటి నుంచి అడుగుతున్నాను అనమాట, చికెన్ మమ్మీ అని చెప్పేసి. ఇంకా కారం ఎక్కువ వేసా కదా నేను. ఇంకేం చేశాను, రైస్లో మొత్తం అంటే బగారా రైస్లో మొత్తం చికెన్ అంతా దాన్ని
రైస్‌తో మొత్తం చికెన్ అంతా తుడిచేసి తర్వాత చికెన్ జస్వికి పెట్టాను. చికెన్ బావుందా జస్వి అంటే, బావుంది, బావుంది అంటుంది మా జస్వి అయితే. బగారా రైస్ ఫస్ట్ టైమ్ చేయడం కదా నేను. చాలా వచ్చిందనమాట. పొడి పొడిగా వచ్చింది. సేమ్ చాట్ జీపీటీ ఎలా చెప్పిందో అలాగే చేశాను. సూపర్ అంటే సూపర్ వచ్చింది నిజంగా. నేను అన్నం తినేటప్పుడు నాకేంటంటే ఆనియన్స్ కట్ చేసుకుంటే బద్ధకం వస్తుంది నాకు. కానీ మా ఆయనకి అన్నం పెట్టడానికైతే లెమన్ కట్ చేస్తాను, ఆనియన్స్ కట్ చేస్తాను, పెరుగు చట్నీ కూడా చేస్తాను నేను. కాకపోతే నాకు తినేటానికి బద్ధకం వస్తుందనమాట. ఫుల్ బద్ధకం వస్తుంది నాకు. అలా ఏం తినను. కాకపోతే నేను నైట్ ఎందుకు ఉల్లిపాయలు కట్ చేసుకొని తినాల్సిందని చెప్పి ఉల్లిపాయలు కట్ చేసుకొని రైస్‌లో తిన్నాను. చాలా బావుంది. ఇంకా ఇదైతే మీ అందరికి తెలిసిందే కదా! చిన్నప్పుడు మనము ఇలా ఈ బాల్స్ అయితే వాటర్‌లో ఏస్తే వాటర్ బాల్స్ అంటారు కదా! దీన్ని మనం చిన్నప్పుడు. వాటర్‌లో ఏసి పెద్దగా అవుతాయి కదా! కానీ చిన్నప్పుడు అసల చాలా పెద్దగా అయ్యేవన్నమాట. గట్టిగా కూడా ఉండేవి. ఇప్పుడేంటి అసల ఏసింది నేను పొద్దున్నేసాను. ఇప్పుడు మధ్యాహ్నం చూస్తే అసలు ఇంకా పెద్దగా అవ్వలేదు. చిన్న చిన్నగా అలాగే ఉన్నాయి. ఇంకా మా జస్వి అయితే ఇక్కడ టిఫిన్ తీసుకురా జస్వి అంటే టిఫిన్ తీసుకొచ్చిందనమాట. జస్వి వెళ్ళినప్పుడు బొట్టు లేదు. తన బుగ్గ చుక్క కూడా లేదనమాట. టిఫిన్ తీసుకొచ్చినప్పుడేమో బొట్టు ఉంది, బుగ్గ చుక్క ఉంది. ఎవరు పెట్టారంటే అక్క పెట్టింది అందనమాట. అంటే టిఫిన్ షాప్‌కి వెళ్తారు కదా! సో, వాళ్ళు పెట్టారనమాట జస్వి బొట్టు, బుగ్గ చుక్క అయితే. ఇంకా పొద్దున్నే ఫ్రూట్స్ ఆవిడైతే మా ఇంటికొచ్చింది. ఎందుకంటే రేపు బోనాలు కదా! రేపు రారంట ఆంటీ అయితే. అందుకని చెప్పేసి పొద్దున్నే ఫ్రూట్స్ ఆవిడైతే ఇంటికొచ్చింది. ఇంకా మా ఆయనకి పపాయ కావాలని చెప్పారనమాట. మొన్నే తీసుకురమ్మని చెప్పారనమాట. పపాయ తీసుకున్నారు. అలాగే దానిమ్మ కూడా తీసుకున్నారనమాట. ఇంకా ఫ్రూట్స్ అయితే ఇంట్లో చాలా ఉన్నాయి కదా! యాపిల్ ఉంది, బనానా ఉంది, ఇంకోటొచ్చేసి జామకాయ ఉందనమాట. దాంతో పాటు డ్రాగన్ ఫ్రూట్ కూడా తీసుకున్నాడు మా ఆయన. ఈ 3 తీసుకున్నాడు. ఎందుకంటే మళ్ళీ ఆవిడ రాదు కదా! బోనాలు కదని చెప్పేసి. ఇంకా ముందుగానే ఉంటాయిగా రేపు పొద్దున్న వీళ్ళకి పండగ కదని చెప్పేసి తీసుకున్నారనమాట. ఇంకా నేనైతే ఇక్కడ మా జస్వికి ఫస్ట్ టైం కోన్ పెడుతున్నాను. ఇప్పటికొచ్చి తనకి 3 ఇయర్స్ అయింది కదా! ఇప్పటికొచ్చి ఎప్పుడు తను కోన్ పెట్టలేదు. నేను ఫస్ట్ టైం పెడుతున్నాను అనమాట కోన్ అయితే. నేను కూడా కోన్ పెట్టుకుని చాలా అంటే చాలా ఇయర్స్ అయిపోయిందండి. ఎప్పుడో చిన్నప్పుడు పెట్టుకున్నాను నేను. అది కూడా స్కూల్‌కెళ్ళినప్పుడు ఎక్కువ పిచ్చి అనమాట. కోన్ గానీ, కోన్ గానీ, నెయిల్ పాలిష్ కానీ అప్పుడు బాగా పిచ్చి నాకు. ఇప్పుడైతే అసలు ఆ పిచ్చి అసలు లేదు నాకు ఇప్పుడైతే చెప్పాలని నిజంగా. ఇంకా జస్వికి రేపు బోనాలు వస్తున్నాయని చెప్పేసి అందరూ పెట్టుకున్నారు పిల్లలందరూ అయితే. జస్వి చేతుల్లో ఉండడం ఎందుకులే అని చెప్పేసి జస్వికి అయితే కోన్ తీసుకొచ్చి పెడుతున్నాం. మా చిన్నోడైతే ఒక పక్కన అసలు ఎంత అల్లరంటే పాపం వీడియో తీస్తున్న అమ్మాయిని కలుపుతున్నాడు, నన్ను పక్కన వచ్చి కలుపుతున్నాడు అనమాట. మా ఇద్దరిని కలుపుతున్నాడు. అసలు సరిగ్గా పెట్టనివ్వట్లేదు. నాకేం చేతిలో వణికిపోతాయి అనమాట. ఏంటి పెట్టి చాలా ఇయర్స్ అయిపోయింది కదా! చేతిలో పక్కన వణికిపోతున్నాయి నాకు. ఒరే ఆగరా కొంచెంసేపు ఆగు చిన్నోడు అంటే అసలు ఆగట్లేదు మా వాడైతే. ఇంక ఎలాగోలా మన జస్వికి అయితే వేస్తాను. నాకైతే కొంచెం పర్లేదు అనిపించింది. అంటే పెట్టుకొని చాలా డేస్ అయిపోయింది కదండి. నేను కూడా నా చేతికి కూడా వేసుకొని చాలా డేస్ అయిపోయిందనమాట. చాలా ఇయర్స్ అయిపోయింది. చాలా ఇయర్స్ అయిపోయింది నిజం చెప్పాలంటే. మళ్ళీ ఇప్పటికిప్పుడు సడన్‌గా ఏముంటే ఎలా వస్తుంది చెప్పండి. మా జస్వి బాగుందా అంటే బాగుందమ్మా అని చెప్పింది. అది చాలే, నా కూతురు నచ్చితే చాలు, నాకు నచ్చితే చాలు. ఇంక పక్కన వాళ్ళు ఎవరు నచ్చాల్సిన అవసరం లేదు. ఇంకా మా దక్షుకి దానిమ్మ కట్ చేస్తా అంటే కట్ చేసి ఇచ్చాను. ఇంక మా జస్వి కూడా తింటా అంటుందనమాట. అసలు 3 డేస్ నుంచి ఏం తినలే కదా! ఇప్పుడు తింటా అమ్మ అంటుంది. నాకు అసలు ఎంత హ్యాపీగా ఉందో అంటే అప్పుడు అది తినకుండా పడుకొని ఉంది పాపం మా జస్వి అయితే. ఇంక ఇప్పుడు అయితే లెగిసి బాగానే తిరుగుతుంది కదా! నాకే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మా ఇంట్లో ఒక అబ్బాయి అయితే పోతురాజు వేషం వేసుకున్నాడు అనమాట. మా బిడ్డ నన్ను పిలుస్తుంది, అత్తారా నీకు చూపిస్తారా అంటే ఏంటని చెప్పి వెళ్ళాను. ఇంక ఇక్కడ ఈ అబ్బాయిని చూపించింది అనమాట. వీడియో తీయత్తా అంది. అందుకే వీడియో తీస్తుంది ఇక్కడ నేను. ఇప్పటికి ఈసారి పెయింటింగ్ చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. ఎప్పుడులా కాకుండా ఈసారి కలర్ అయితే చాలా బాగుంది. చాలా బాగా నచ్చింది నాకు కలర్ అయితే. ఎప్పుడు ఏంటంటే రెడ్ ఎల్లో మిక్స్ చేసి వేస్తారు, అందుకే లుక్ ఉండేది కాదు. ఈసారి చాలా బాగుంది. ఇంక ఇక్కడ నేను కూడా కోన్ పెట్టేసుకున్నాను. వచ్చిరాని కోన్ అయితే పెట్టాను. నాకైతే బాగా అనిపించింది. కింద చూసారు కదా! ఫస్ట్ బాగానే వచ్చిన తర్వాత మళ్ళీ నేను పైన మళ్ళీ గిట్ల కింద గీస్తాను అనమాట. తర్వాత మొత్తం పాడైపోయింది. వంట అయితే అయిపోయిందండి. రైస్ అయిపోయింది, పప్పు అయిపోయింది. మా చిన్నోడు పెడుతుంది. మా చిన్నోడు తినట్లేదు అనమాట. ఫుల్ డీప్ స్లీప్ వస్తుంది, నిద్ర వస్తుంది వాడికి. అందుకని చెప్పి అన్నం పెడుతున్నా సరే తినలేదు. చల్లి కొంచెంసేపు పడుకుంటారని చెప్పి పడుకోబెట్టాను చిన్నోడిని అయితే. ఇంకా మా జస్వి తింటాను. జస్వి కూడా అప్పుడే వద్దని చెప్పింది. ఇంకా దానిమ్మకాయ తింది కదా, సో అప్పుడే వద్దని అనమాట. దాని తర్వాత జామకాయ కూడా తినింది. వద్దు మమ్మీ అని చెప్పేసింది. ఇంకా తను కూడా పెట్టలేదు ఏం నేను. ఇంకా పప్పు కూడా తాలింపు వేయాలి. కోన్ పెట్టుకున్న చేతికి, అందుకే తాలింపు అయితే వేయలేదు. మా ఆయన వచ్చిన తర్వాత వేడివేడి తాలింపు వేసి పెట్టేస్తాను. ఈ లోపల కోన్ కూడా ఆరిపోతుంది ఇంకా చేతికి ఉన్నది. ఇంకా తాలింపు వేసి అప్పడాలు కానీ వడలు కానీ వేపేస్తే ఇంకా అయిపోయినట్టే వంట మొత్తం. ఇంకా రేపైతే చాలా అంటే చాలా పని ఉంది. ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని, పూజ చేసుకొని, గుడికి వెళ్ళి బోల్డ్ పని ఉందనమాట. మళ్ళీ ఇంట్లో వంటలు ఉండాలి కదా, సో బోల్డ్ పని ఉంది. రేపు వ్లాగ్ అయితే నేను తప్పకుండా తీసి కూడా మండే రోజు అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను నేను. మీరు మాత్రం మిస్ అవ్వకుండా ఉంటే ఇప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక వెళ్ళినా మరి వెళ్తాను. బాయ్.